హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది జూన్ 1వ తేదీన. రిజల్ట్స్ ఎప్పుడు సార్ అని చెప్పి చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్న నేపథ్యంలో రిజల్ట్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలిసిందండి. అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటిది అని అంటే రిజల్ట్స్కి సంబంధించి ఓఎంఆర్ షీట్లు ఇవాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. అత్యంత విశ్వసనీయ సమాచారం కంప్లీట్ అయ్యింది. అయితే ఈ రోస్టర్ విధానం అయితే కానీ లేదంటే రిజర్వేషన్ల విధానం అయితే కానీ పాయింట్స్ కానీ అంటే మార్క్స్ కానీ కట్ ఆఫ్ ఎంత ఉండిద్ది ఎంత వాటి గురించి మాత్రమే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిన నేపథ్యంలో రిజల్ట్స్ అనేవి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 1 వీక్ పట్టవచ్చు, లేదా 2 డేస్ పట్టవచ్చు, లేదా ఈ మంత్ ఎండింగ్కి రావచ్చు, ఎప్పుడైనా వస్తాయి. కానీ దయచేసి మీకు నేనేం చెప్తున్నానంటే రిజల్ట్స్ వస్తాయన్నారు కదా, ఇంకా రాలేదేంటి అని మళ్ళీ కామెంట్స్ పెట్టదు దయచేసి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎంతవరకు వచ్చింది అప్డేట్ ఏంటి అని అంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఎవాల్యుయేషన్ మాత్రం కంప్లీట్ అయింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తాము. ఎప్పుడైనా రావచ్చు రిజల్ట్స్. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చాలామంది కామెంట్స్లో సార్ ఓపెన్ లోకలు అంటే ఏంటి సార్ అని అడగడం జరిగింది. ఇక్కడ ఓపెన్ లోకల్ అంటే ఏంటి అని అంటే 80% పోస్టులు 80% పోస్టులు లోకల్లో ఉంటాయి, 20% పోస్టులు ఓపెన్లో ఉంటాయి. ఇక్కడ ఓపెన్ అంటే ఏంది, లోకల్ అంటే ఏందో స్పష్టంగా చెప్తున్నానండి. లోకలు అంటే సపోజ్ జిల్లా పోస్టులు అయితే ఆ జిల్లా వాసులకు మాత్రమే ఆ పోస్టులు, అవి లోకల్ పోస్టులు 80% ఉంటాయి. మరి ఓపెన్ పోస్టులు అంటే ఏంటి సార్ అంటే ఓపెన్ పోస్టులు అంటే ఏంటి అని అంటే ఆ జిల్లా వాసులకి ప్లస్ మిగతా జిల్లా వాళ్ళకు కూడా అనేదాన్ని మీనింగ్ ఓపెన్ అంటారు. అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా ఈ పోస్టులకి 20% పోస్టులకి పోటీ పడవచ్చు. అయితే మరి ఓపెన్ అంటే ఏంది, లోకల్ అంటే ఏంది, దీనికంటే ఎక్కువ కట్ ఆఫ్ దేనికి ఉంటుంది అని అడుగుతారేమో. ఎప్పుడైనా కూడా ఆ జిల్లా వాసులకి లోకల్ పోస్టుల్లో కట్ ఆఫ్ ఓపెన్లో 127 ఉంటే ఓపెన్లో కనీసం 1 మార్క్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100% చెప్తున్నా. ఎందుకు అలా ఉంటుంది అని అంటే వేరే జిల్లా వాళ్ళు ఎవరైనా కానీ, అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఏ క్యాస్ట్ అయినా సరే ఓపెన్లోకి వచ్చేలేకే అక్కడ క్యాస్ట్ వర్తించదు, ఓపెన్లోనే రావాలి. కాబట్టి ఇక్కడ సపోజు లోకల్లో ఓసీకి 130 ఉంటే 131 మార్క్స్ రావాలి. అదే కడప జిల్లాలో ఓపెన్లో సపోజు 128 ఉందనుకో, కొంచెం 1 మార్కు పెరగవచ్చు. అంతే తప్ప ఓపెన్ అని అంటే ఇక్కడ క్యాస్ట్ వర్తించదు. లోకల్ పోస్టులు మాత్రం ఆ జిల్లా వాసులకే, ఓపెన్ కూడా ఆ జిల్లా వాసులకే. కానీ మిగతా జిల్లా వాళ్ళకి అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళ ఆప్షన్ ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ కూడా 15% 20%లో 15% దాకా ఆ జిల్లా వాసులకే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం స్పష్టం, బాగా అర్థం చేసుకోండి. ఇది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.